హాయ్ అండి. అందరికీ ఉపయోగపడే కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇది చిన్నప్పుడు అందరం చేసిన టిప్ అండి. గోరింటాకు బెల్లంతో గానీ, చక్కెరతో గానీ ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్పు పెట్టి చుట్టూ చక్కెర వేసి అది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వకుండా నేను గోధుమ పిండి వేశాను. అంటే చిన్న లోటాలో పెట్టి చేసేవాళ్ళం అన్నమాట చిన్నప్పుడు. డైరెక్ట్‌గా బెల్లం వేసి మధ్యలో కప్పు పెడితే పైన వాటరు ఆవిరికి ఈ బెల్లం వాటర్ అనేది గిన్నెలోకి వచ్చేసేది. చూసారు కదా! ఇప్పుడు పైన ప్లేట్‌లో నీళ్ళేసాను కదా! ఆ ఆవిరికైతే మనకు చక్కెర అయితే కరిగి ఇట్లాగా కప్పులోకొచ్చేస్తుంది. దాంట్లో మనము బాగా రెడ్‌గా ఉండే కుంకుమ కలుపుకొని పెట్టుకున్నామంటే చక్కగా వచ్చేస్తుందనమాట. రంగయితే చాలా చక్కగా ఉంటుంది కలర్ గోరింటాకు. మనకిది వాటర్‌లో ఎక్కువగా హ్యాండ్స్ వాష్ చేసుకోకుండా ఉంటే 2, 3 డేస్ ఉంటుంది. కానీ పెట్టుకున్న రోజైతే లుక్కు చాలా బావుంటుందనమాట బ్యూటిఫుల్‌గా. చూడండి ఎంత చక్కగా ఉంది. నేనిప్పుడు మొత్తం కడిగేసి చూపిస్తున్నాను. అప్పటికప్పుడు మనం ఫంక్షన్‌కి వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. నెక్స్ట్ వచ్చేసి జామాకులను తీసుకున్నాను. ఒక 2, 3 జామాకులు ఇలా వాటర్‌లో కడిగేసి వాటర్‌లో మరిగించుకోవాలి. ఒక గ్లాసు నీళ్ళు వేసేసుకొని అట్లాగా ఒక 5 నిమిషాలు మరలించామంటే ఒక గ్లాస్ మనకు కొంచెం క్వాంటిటీ తగ్గాలనమాట. 3/4 వాటర్ వచ్చేంత వరకు మరలించుకొని గ్లాస్‌లో ఇలా వడగట్టుకొని తాగామంటే మనకు డైజెషన్ సిస్టమ్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. రోజు మనము ఇలాగ ఒక గ్లాస్ వాటర్ తాగితే సరిపోతుందనమాట. ఎలాంటి కొలెస్ట్రాల్ లేకుండాగా చక్కగా హెల్త్‌కి మంచిగా పనిచేస్తుందనమాట. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు డోర్ మ్యాట్స్ ఉంటాయి కదా! వీటినైతే పిండాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఎక్కువగా మనము సబ్బేసి అలాగా బ్రష్ చేసి రుద్దకుండా చాలా ఈజీగా పిండేసుకోవచ్చు. జస్ట్ ఇలా వాటర్‌లో నానేసి తీసేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఒక టబ్ తీసుకొని అందులోకి సర్ఫు, సాల్టు, బేకింగ్ సోడా, ఇంకా బట్టల సోడా అని దొరుకుతుంది బయట. అది కూడా వేసేసి హాట్ వాటర్ ఏస్తున్నాను. వేడి నీళ్ళు బాగా మరిగించుకొని మనకు డోర్ మ్యాట్స్ ఎన్నున్నాయో దాన్ని బట్టి మనం వాటర్ ఇక్కడ తీసుకోవాలి. చెయ్యి పెట్టకుండా చెయ్యి కాలుతుంది బాగా వేడి వేడి నీళ్ళు కాబట్టి. ఇలా స్టిక్‌తో ముంచేసి నైట్ అంతా వదిలేసాను. మార్నింగ్ చూడండి ఎంత మురికొచ్చేసింది నీళ్ళలోకి. జస్ట్ ఇలా తీసేసి మళ్ళీ వేరే నీళ్ళల్లో అద్దేస్తున్నాను. ఇలా అద్దినప్పుడు చూడండి బకెట్‌లో ఎంత మురికి ఉంది. చాలా ఈజీగా వదిలిపోతుంది. మనము రుద్దకుండా, పిండకుండగా చక్కగా నీట్‌గా అయిపోతాయి. ఇదైతే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం చపాతీలు రోజు రుద్దుతూ ఉంటాము. పూరీలు గానీ, చపాతీలు గానీ డైలీ ఆ చపాతీ కర్రనైతే కడగమనమాట. దానికొచ్చేసి చాలా బ్యాక్టీరియా అట్లాగా మురికి పట్టిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటేనే మనకు నీట్‌గా ఉంటుందనమాట. జస్ట్ ఇంత వేడి నీళ్ళేసేసి సాల్టేసి రుద్దుతున్నాను. ఇక్కడ ఏమీ వేయట్లేదు. సాల్టేసి మనకు వేడి వేడి నీళ్ళేసి ఇలాగా కడిగిన తర్వాత చిన్నగా స్టవ్ మీద మంట పెట్టుకొని కొద్దిగా వేడి చేస్తే ఆ బ్యాక్టీరియా అంతా పోయి, ఈ మురికి పోయి మనకు స్టిక్ కూడా చూడండి కలర్ కొంచెం తెల్లగా అవుతుంది. చాలా నీట్‌గా అవుతుందనమాట. స్టిక్ అయితే అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. మనకు ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా చపాతీ చేసుకున్నప్పుడు నీట్‌గా ఉంటుంది. హెల్తీగా కూడా ఉంటాము. ఇలా చేసుకుంటేనే అప్పుడప్పుడు మనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఇంట్లో ఇట్లా బాటిల్ క్యాప్స్ అయితే వేస్ట్‌గా పడేస్తూ ఉంటాం గదా! వాటిని ఇట్లాగా పడేయకుండా నేను ఒక 2 క్యాప్స్ అయితే తీసుకొని దీన్ని ఇట్లా రౌండ్‌గా కట్ చేస్తున్నాను. ఇంకొక క్యాప్ దీన్ని రౌండ్‌గా కట్ చేసుకొని దీన్ని ఓపెన్ చేసుకోవాలి ఒక సైడు. ఇంకో క్యాప్‌ని మధ్యలో పెట్టి అతికించేసుకోవాలనమాట. ఇక్కడ లోపలైతే నేను ఫెవిస్టిక్ ఏస్తున్నాను. మనం ఇక్కడ కట్ చేసుకున్న దాన్ని ఇందులో పెట్టేసి అంటించుకోవాలనమాట. ఇప్పుడు డబల్ టేప్ తీసుకొని దానికి వెనకాల అంటించుకోవాలి. బ్లూ దానికి అంటించుకుంటున్నా చూడండి. ఇప్పుడు ఒక దగ్గర స్టిక్ చేసుకున్నామంటే మనము ఒకే హోల్‌కి ఇక్కడ ప్లగ్ ఉంటాయి గదా! దానిలోకి 2, 3 ప్లగ్గులు మార్చి పెట్టుకోవాలనుకున్నప్పుడు ఇది తీసి కింద పడేసి ఇంకోటి పెట్టుకుంటాము. అట్లా కాకుండా ఈ వైర్‌కి ఇలా స్టిక్ చేసి పెట్టుకుంటే అది అక్కడ స్టాండ్‌గా ఉంటుందన్నమాట. తర్వాత ఇట్లాంటి వాషింగ్ మిషన్ లిక్విడ్ డబ్బాలు ఉంటాయి గదా! దీన్నైతే వేస్ట్‌గా పడేయకుండా మనము చక్కగా సోప్ బాక్స్ అయితే తయారు చేసుకోవచ్చనమాట. నేను ఇక్కడ డ్రా చేస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే గీసుకొని ఫస్ట్ కట్ చేసుకోవాలనమాట.
చూసారు కదా, ఈ విధంగా సెంటర్లో కొంచెం పైకి వచ్చే విధంగా మనకు గోడకు తగిలించుకునే విధంగా హ్యాండిల్ లాగా ఆ విధంగా కట్ చేసుకున్నాను. ఇక్కడైతే ఒక దబ్బనం కాల్చి నేను హోల్ పెట్టుకుంటున్నాను. గోడకు తాకించుకోవడానికి మనకు హోల్ కావాలి కదా. తర్వాత కింద ఇక్కడ మనకు సోప్ పెట్టినప్పుడు ఆ వాటర్ అంతా కిందికి వెళ్ళిపోవాలి కదా, దానికోసం అయితే చాకు వేడి చేసి ఇట్లాగా హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను. చాలా ఈజీగా వేడి చేస్తే ఈజీగా హోల్స్ అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా మనం బాత్రూంలో అయితే ఇది తాకించుకున్నామంటే ఇందులో సోప్ పెట్టుకోవచ్చు. చాలా ఈజీగా నీట్గా మనం సోప్ బాక్స్ అయితే తయారు చేసుకోవచ్చు. ఇంకా కంఫర్ట్ బాక్స్ ఉంటుంది కదా, ఈ కంఫర్ట్ డబ్బా కూడా పడేయకుండా దీంతో అయితే మనకు ఒక 2 డబ్బాలు అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. ఒకే డబ్బాని అటు పై సైడు ఇటు కింది సైడు వచ్చే విధంగా బాక్స్ షేప్ వచ్చే విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ పైన ఉంది కదా, దేనికైతే హోల్ పెట్టేసుకుంటున్నాను. దీనికి కూడా హోల్ పెట్టేసుకొని దీని కింద క్యాప్ ఓపెన్ ఉంది కదా, అది కింది సైడు వెళ్ళిపోయేలా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ పెద్దది తీసుకొని హ్యాంగింగ్స్ మనం స్పూన్స్ అట్లాంటివి వేసుకోవడానికి పనికొస్తుంది. ఇక్కడ చిన్నదైతే ఇక్కడ సింక్ దగ్గర ట్యాప్కి అయితే కట్టేస్తున్నాను. మనము ఇవి స్క్రబ్బర్స్ ఉంటాయి కదా అంట్లు తోమేటివి, వాటిని అయితే క్లీన్ చేసి ఇందులో వేసుకుంటే వాటర్ అంతా కారిపోయి నీట్గా ఉంటాయి అన్నమాట. స్మెల్ రాకుండా ఉంటాయి, ఆ తడి ఆరిపోతుంది అలా చేస్తే. ఇంకా ఇది పెద్దది వచ్చేసి ఇందులో మనం స్పూన్స్ చాక్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఇలా కిచెన్లో అయితే చాలా బాగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఏమన్నా భక్షాలు కానీ ఏమన్నా కాల్చుకున్నప్పుడు ఇట్లాగా గసి వస్తుంది కదా, నూనె అంతా నల్లగా పాడైపోతుంటుంది. దాన్ని వడబోసినా మనకు కొంచెం కిందకి నల్లగా కారుతుంది. అట్లా కాకుండా ఇలా టిష్యూలో వేసుకున్నట్టయితే చాలా స్లోగా దిగుతుంది. అలాగే మనకు నీట్గా ఆయిల్ ఫ్రెష్ ఆయిల్ ఉన్నట్టు ఉంటుందన్నమాట. కొంచెం ఓపికతో స్లోగా ఇలా వడగట్టుకున్నామంటే చాలా నీట్గా వచ్చేస్తుంది. చూడండి, సన్న గసి కూడా టిష్యూలో తట్టుకుంటుంది అనమాట.